మనుషులకు వచ్చే జబ్బులలో చాలా రకాలు ఉన్నాయండి. మాయా రోగం, పాపిష్టి రోగం, దరిద్రపు రోగం, ఇలా చాలా రకాలు. ఆ మధ్యన వచ్చిందే అదే కరోనా, అది వింత రోగం. భారత్ బయోటెక్ వారి పుణ్యమా అంటూ వ్యాక్సిన్ రావడం, కొద్ది రోజుల్లోనే అది పోవడం జరిగింది. కానీ ఎక్కడా లేని ఒక వింత జబ్బు మన నాయకులకు వచ్చింది. అది కూడా ఒక పార్టీ వాళ్ళకే. అరే మీ అమ్మ కడుపులు కాల, మిమ్మల్ని నమ్మి మీరేదో ఓడపడుస్తారని అమాయక ప్రజలు మీకు అధికారం కట్టబెడితే మీరు చేస్తున్న పోరంబోకు పనులేంటి, మీరు మాట్లాడుతున్న పనికి మాలని మాట్లాడరా? పవన్ కళ్యాణ్ మాకు లెక్కే లేదు. జనసేన అసలు రాజకీయ పార్టీయే కాదు. మాకు వచ్చింది 50% ఓట్లు, జనసేనకు వచ్చింది ఆఫ్టర్ ఆల్ 6%. మేము 175 సీట్లలో నిలబడి దొల్లుతాం. దమ్ముంటే మగాడు అయితే పవన్ కళ్యాణ్ నువ్వు కూడా ఒంటరిగా రావాలి అని మాట్లాడతారు. ఒరే సన్నాసి చదవల్లారా, పవన్ కళ్యాణ్ ఫ్లైట్ ఎక్కినా, పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయినా, పవన్ కళ్యాణ్ వారాహి మీద ప్రచారం చేసినా, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా మీకెందుకురా? తడిసిపోయితే వద్దురా, కెలకద్దురా, ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద నోరు జారద్దురా, తిగేదాకా లాగద్దురా, నీ స్థాయికి ఆ దగులుబాజీ మాటలు మంచిది కాదురా అని చెలక్కి చెప్పినట్టు చెప్పాం. కానీ ఏమి లాభం? 3 పెళ్లాలు 4 కార్లు అంటూ సమయ సందర్భాలు లేకుండా సభ్యత సంస్కారాలు మరిచి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే ఏమైంది? చివరికి లంగాలు చీరలు కొనాల్సి వచ్చింది. ప్రతిసారి ముందుకెలిగేది మీరే. చిరాకేసి తిరిగి మమ్మల్ని లేదనంటే వామ్మో మమ్మల్ని అనేశారు అంటూ బట్టలు చింపుకోవడం అలవాటైపోయింది. యథారాజా తదా అనుచరులు అన్నట్లు కొంతమంది మంత్రులు అచ్చోస్తున్న ఆంబోతుల్లాగా అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అనే స్పృహ లేకుండా యజమాని ఎలా మొరగమంటే అలా వాగడమే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళు చేస్తున్న అమాత్యుల పదవులకి వీళ్ళ మాటలకి పోలికే లేదు. మహిళలంటే ఈ వెదవులకి గౌరవమే లేదు. మరీ నీచంగా స్త్రీ పురుష తేడా లేకుండా ఎవరికైనా అక్రమ సంబంధాలు అంటగట్టేస్తారు ఈ దౌర్భాగ్యులు. వాయు వరుస లేని నికృష్ట జీవితాలు. చివరిగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే, వీరికి వచ్చిన వింత రోగానికి ఏ ల్యాబుల్లోనూ వ్యాక్సిన్ తయారు కుదరదంట. 2024 జరిగే ఎలక్షన్స్ లో ప్రజల తీర్పే వీళ్ళకి మందంట. సో ఇలాంటి చీడ పురుగులు ఏరి పారేయండి, రాష్ట్రాన్ని బట్టిన పీడ వదిలిపోయింది. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.